6514 హదీసు బుఖారీ. అనస్ రదియల్లాహు అన్హు వారి యొక్క ఉల్లేఖనం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ప్రతి మనిషి యొక్క మరణంతో అతని సమాధి వద్దకు 3 విషయాలు వస్తాయి. ఆ మూడింటిలో 2 వెనక్కి వచ్చేస్తాయి, ఒకటి అతనితో పాటు పరలోకం వరకు తోడుంటుంది. వెనక్కి వచ్చే ఆ 2 విషయాలు ఏమిటంటే తన కుటుంబీకులు మరియు తాను సంపాదించిన ఆస్తిపాస్తులు. ఈ 2 సమాధి నుంచి వెనక్కి వచ్చేస్తాయి. తనతో పాటు తీర్పు దినం వరకు తోడుండేది అతను చేసుకున్న పాప పుణ్యాలు, కర్మలు మాత్రమే అతనితో పాటు వస్తాయి. సోదరులారా, మనము జీవితాంతం నా భార్య బిడ్డలు అని ఏదైతే ప్రాకులాడామో ఆ భార్య బిడ్డలు ఆ సమాధి చీకటిలో మనల్ని కప్పెట్టేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. సోదరులారా, ఏ ఆస్తిపాస్తులని అర్రులు చాచామో ఆ ఆస్తిపాస్తులు, అది ఇల్లు రూపంలో ఉన్నా, కారు రూపంలో ఉన్నా, బంగారు రూపంలో ఉన్నా, భూముల రూపంలో ఉన్నా, నీతో పాటు సమాధిలోకి జానుడు స్థలాన్ని తీసుకెళ్లలేవు. నీతో పాటు 1 తులం బంగారాన్ని తీసుకెళ్లలేవు. నీతో పాటు నీ ఇంటిలోని 1 గోడను కూడా నువ్వు సమాధిలోకి పట్టుకెళ్లలేవు. నువ్వు సంపాదించిన ఆస్తి పాస్తులు ఇవన్నీ కూడా అక్కడే ఆగిపోతాయి. నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ అక్కా చెల్లెలు అందరూ కూడా ఆ సమాధి నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. నీతో పాటు తీర్పు దినం వరకు నీతో తోడు ఉండేది నువ్వు చేసుకున్న పాప పుణ్యాలే. సోదరులారా, మరి ఏవైతే మనతో పాటు రాకుండా సమాధి గట్టు మీదనే ఆగిపోతాయో వాటి కోసం మనం పాకులాడుతా ఉన్నాము. ఏవైతే తీర్పు దినం వరకు మనతో పాటు ఉండి మనల్ని నరకం నుండి కాపాడుతాయో ఆ సత్కార్యాల వైపునకు మనం అడుగులు వేయడం లేదు. సోదరులారా, ఏవైతే రేపు తీర్పు దినం రోజున మనకు ఎలుగై మనకు నీడనిస్తుందో ఆ కార్యాలు చేసుకోవడానికి మనము ప్రయత్నం చేయడం లేదు. సోదరులారా, ఏవైతే సమాధి వరకు వచ్చి సమాధి నుంచి వెనక్కి వెళ్ళిపోతాయో వాటి కోసం మనం పాకులాడుతా ఉన్నాము. ఇమాం హసన్ బసరీ రహ్మతుల్లాహి అలైహి గారు ఒక మయ్యత్తును తీసుకొని తన శిష్యులతో పాటు కబర్స్థాన్కి వెళ్ళారు. కబర్స్థాన్కు వెళ్ళిన తర్వాత శిష్యులను ఉద్దేశించి చెప్పారు, ఓ నా శిష్యులారా, ఎవరైతే ఈ మయ్యతు చనిపోయి ఉన్నాడు ఆ వ్యక్తి ఇంకా తిరిగి లేచి ప్రపంచంలోకి వెళ్ళలేడు, కానీ మీరు తిరిగి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ శ్మశానం నుండి ఆ మయ్యతు ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళలేడు, కానీ మీరు తిరిగి ఇంటికి వెళ్ళగలుగుతారు ఈ శ్మశానం నుండి. కావున మీరు ఇక మీదట సత్కార్యాలు చేసుకోండి. మీరు ఈ కబర్స్థాన్ నుండి తిరిగి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది, కావున మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి, అల్లాహ్ కోసం పుణ్యకార్యాలు చేసుకోండి అని ఇమాం హసన్ బసరీ రహ్మతుల్లాహి గారు తెలియజేశారు. కావున మనం కూడా ఎంతో మందిని కబర్స్థాన్కి తీసుకెళ్తా ఉంటాం. ఆ సమాధిలో ఏదో ఒక రోజున మనం కూడా అక్కడికి వెళ్ళిపోవాలి. కనబడుతున్నటువంటి ఏ సమాధి మీదైనా సరే తాను సంపాదించుకున్న ఇల్లు కనిపిస్తుందా? లేదు. తాను సంపాదించుకున్నటువంటి ఆస్తి పాస్తులు కనిపిస్తున్నాయా? లేదు. అందులో ఉన్నటువంటి ఉన్నవాడు, లేనివాడు, పేదవాడు, ధనవంతుడు అందరూ కూడా అదే 6 అడుగుల సమాధిలో మట్టి అయిపోయి ఉన్నారు. సోదరులారా, కావున మనము ప్రపంచంలో బ్రతికి ఉన్నప్పుడు చేసుకున్నటువంటి కర్మలే మనకు పనికొస్తాయి కానీ మనం సంపాదించుకున్నటువంటి ఆస్తి పాస్తులు ఇవన్నీ కాదు. సోదరులారా, ఆస్తి పాస్తులు సంపాదించొద్దని ఎవరు చెప్పడం లేదు ఇక్కడ, కానీ సంపాదించిన వాటిలో పిసినారితనం వహించకుండా అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టమని మనము చెబుతా ఉన్నాము. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఏదైతే ఈ రోజు మనం ఆస్తి పాస్తులు సంపాదించుకొని కొడుకుల కోసం, కూతుర్ల కోసం ఎత్తిపెట్టి పిసినారితనంతో మనం అలాగే పోగు చేస్తా ఉన్నామో ఆ సంపద ఎవరి కోసం మనం ఎత్తి పెడుతున్నాం ఒక్కసారి ఆలోచించండి. అల్లాహ్ మార్గంలో పూర్తిగా మనము అడ్డుకట్ట వేశాం ఖర్చు చేయకుండా. కొడుకులకు, కూతుర్లు, ఇంటి అవసరాల కోసం ఎంతైతే అంత ఖర్చు పెట్టేస్తా ఉన్నాం. కానీ ఏది మనకు పరలోకంలో పనికి వస్తుందో అక్కడ ఖర్చు పెట్టకుండా, ఏదైతే మనకు పరలోకంలో పనికిరాదో దానికోసం ఖర్చు పెడితే లాభం ఏముందండి? ఎలాంటి లాభము లేదు. సోదరులారా, అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర బకరా 254వ ఆయతులు అంటున్నాడు, ఓ విశ్వాసులారా, వ్యాపార లావాదేవీలు గాని, స్నేహ బంధాలు గాని, సిఫారసులు గాని పనికి రాని ఆ రోజు రాకముందే మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి. దుర్మార్గులను అల్లాహ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన సహించడు అని అల్లాహ్ తాలా తెలియజేశాడు. అంటే ఇక్కడ ఏవైతే ఈరోజు వ్యాపార లావాదేవీలు, భార్య బిడ్డలు, అలాగే ఇంకా వర్తకము, స్నేహ బంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే పరలోకంలో పనికి రావు. అందుకోసమే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరిని పిలిచారు. తన మేనత్తను పిలిచారు, అలాగే తన కూతురు ఫాతిమాను పిలిచారు. అందరిని పిలిచి అన్నారు, నా నుండి మీకు ఏం కావాలో ఇక్కడే కోరుకోండి, నేను ఎంతో కొంత మీకు ఇవ్వగలను, కానీ అక్కడ మీకు ఏ విధంగా కూడా నేను పనికిరాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే నేను ఏ విధంగా మీకు పనికిరాను, మీరు చేసుకున్న కర్మలే మీకు పనికొస్తాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. చూడండి సోదరులారా, సూర మారిజ్ 10 నుంచి 18 ఆయతుల వరకు అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, వలా యస్అలు హమీమున్ హమీమా యుబస్సరూనహుం యవద్దుల్ ముజ్రిము లవ్ యఫ్తదీ మిన్ అదాబి యౌమిదిన్ బిబని వసాహిబతిహి వఅఖి వఫసీలతిహి అల్లతి తువి వమన్ ఫిల్ అర్ది జమీఅ సుమ్మ యుంజి.
అల్లాహ్ తాలా ఏమంటున్నాడు, వలా యస్అలి హమీమున్ హమీమా, ఆ రోజు ఒక స్నేహితుడికి మరో స్నేహితుడు కనిపిస్తాడు, అయినప్పుడు కూడా ఏమ్రా బాగున్నావా అని పలకరించాడు. యుబస్సరూనహుం యవద్దుల్ ముజ్రిము లవ్ యక్తదీ మిన్ అదాబి యౌమిదిన్ బిబనీ, ఆ రోజున ఒకరికొకరు చూపించబడతారు. ప్రతి వ్యక్తి కూడా తన భార్య బిడ్డలను, తమ తల్లిదండ్రులను, తమ అన్నదమ్ములను అందరినీ చూసుకుంటాడు, కానీ ఒకరికొకరు పలకరించుకోరు, ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకోరు అంటాడనమాట. వసాహిబతిహి వఅఖి వఫసీలతిహి అల్లతీ తువి. అల్లాహ్, ఈ రోజు ఆ నరకం నుండి నన్ను రక్షించడానికి నా భార్యను అందులో వేసేయల్లా, నా బిడ్డలను అందులో తోసేయల్లా, నా అన్నదమ్ములు అందులో వేసేయల్లా అని చెప్పేసి మొత్తుకుంటూ ఉంటాడు. చివరికి ఏమంటాడంటే, వమన్ ఫిల్ ఆర్ది జమియా సుమ్మ యుంజి, అల్లా ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరినీ కూడా నరకంలో తోసి నన్ను మాత్రం కాపాడు ప్రభు అని చెప్పేసి వేడుకుంటూ ఉంటాడు. అల్లాహ్ తాలా ఏమన్నాడు, కల్లా ఇన్ హాలద నజ్జఅతన్ లిశ్శవా తద్ఉ మన్ అద్బర వతవల్లా అల్లాహ్ తాలా అంటున్నాడు, లేదు, అసంభవం, ఆ రోజున తన తలలో మార్చి వేసేటటువంటి అగ్ని రుచి అతను చూపించడం జరుగుతుంది. సత్యాన్ని ధిక్కరించినటువంటి వారికి ధనాన్ని కూడబెట్టి ఖర్చు పెట్టకుండా ఉండే పిసినారికి కూడా అల్లాహ్ తాలా ఏమంటున్నాడు, ఆ రోజున ధనాన్ని కూడబెట్టే పిసినారికి కూడా ఆ రోజున నరకం కేకేసి పిలుస్తుంది. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నా కొడుకు, నా కూతురు, నా భార్య అని చెప్పేసి ఉన్నదంతా అప్పు తెచ్చి నువ్వు తీసి ఏదైతే వాళ్ళ కోసం ఖర్చు పెట్టావో ఆ భార్య రేపు నిన్ను చూడగానే పారిపోతుంది. ఎందుకంటే ఎక్కడ పుణ్యాలు అడుగుతావో అని చెప్పేసి. ఏ బిడ్డల కోసం అయితే నువ్వు ప్రాకులాడావో అదే బిడ్డలు నిన్ను చూసి పారిపోతారు, ఎక్కడ మా నాన్న మా నుండి పుణ్యాలు పెరుకుంటాడని చెప్పేసి. అది ఇహలోక బంధాలకు ఉన్నటువంటి సంబంధం. కానీ నువ్వు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టింది నీ వెంట వెలుగై ఉంటుంది సోదరులారా. నువ్వు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టినటువంటి ఆ సంపదే రేపు నిన్ను నరకం నుండి రక్షిస్తుంది సోదరులారా. ఆ అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టినటువంటి ఆ సంపదే నిన్ను స్వర్గానికి తీసుకెళ్తుంది సోదరులారా. మరి ఏదైతే నీకు పరలోకంలో లాభదాయకమో దాన్ని చేసుకోవడం లేదు, ఏదైతే నీకు లాభదాయకం కాదో వాటి కోసం ఎంతైనా సరే నువ్వు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నావు. ఈ సత్యాన్ని, ఈ నిజాన్ని సహాబీలు గుర్తించారు కాబట్టే అల్హమ్దులిల్లా వాళ్ళు సత్కార్యాలు చేసుకున్నారు. ఈ యొక్క సత్యాన్ని వాళ్ళు గుర్తించారు కాబట్టే అల్హమ్దులిల్లా వారికి ఉన్నది లేనిది అంతా ఊడ్చి అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టారు. అల్హమ్దులిల్లా.